వచనం వెంటనే వచనం 5వ అధ్యాయం 8వ వచనం. బాగా నీట్గా ప్రశాంతంగా స్థలం మిగులుగుండా మీరు మాత్రమే మీరు నివసించినట్లు ఇంటికి ఇల్లు కప్పుకొని పొలములకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. చాలు. అయ్యో దేవుడు అయ్యో అంటాడు. అయ్యో మనకి మన అయ్యో ఇంటికి ఇల్లు ಹೊಲಕ್ಕೆ ಹೊಲ పొలానికి పొలం కలుపుకొని ಸೇರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಬಂದು ఇతరులರಿಗೆ చేర్చుకుని మీరు ఇతరులకు ಸ್ವಲ್ಪ ಸ್ಥಳವನ್ನು ಬಿಡದೆ కొంచెం కూడా స్థలము వదలకుండా దేశం మీద తావే తాವಾಗಿ స్థలం మీద స్థలము తావే తాವಾಗಿ వాసిಸುವವರ గతిಯನ್ನು ಏನು స్థలం మీద స్థలము నివాసం చేసుకుంటూ వాసిಸುವವರ గతిಯನ್ನು ಏನು ಹೇಳಲಿ? నివాసం చేస్తున్నటువంటి వారి గతి ಏನು ಹೇಳಲಿ? ఏమవుతుందో ఏం చెప్పాలి? దేవుడు ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, దేవుడు చెప్తున్నాడు, బడవరికి స్వల్పము స్థలವನ್ನು ಬಿಡದೆ పేదవారికి కొంచెం కూడా స్థలము ఇవ్వకుండా భూమి మీద నానే ఇರಬೇಕು, భూమి మీద నేనే ఉండాలి, మన కుటుంబమే ఇరಬೇಕು, నా కుటుంబమే ఉండాలి, మన వంశమే ఇరಬೇಕು, నా వంశమే ఉండాలి, నానే ఇరಬೇಕು, నాయనే ఉండాలి అనుకుంటున్నాను. ఆశ అని ఆశ. ఈ ఆశ దేవునికి ఇష్టమా? ఈ విధమైనటువంటి మరి ఆశ అనేది దేవునికి నచ్చుతుందా? ప్రతి ఒక్కడు నిన్నంతో నిన్న నెరవేరును ప్రీతిಸಬೇಕನ್ನೋದು ದೇವರ ಆಸೆ. నీ మాత్రమే అందరూ ఉండాలని దేవునికి ఇష్టం. నేను ಒಂದು ತುತ್ತು ಅನ್ನ ತಿಂತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಆಚೆ ಕಡೆ ಇರೋ ಮನುಷ್ಯನ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಬೇಕು. మనం అన్నం తింటున్నామంటే అవతల ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఆ విధంగా అన్నం కావాలని, భోజనం కావాలని మనం ఆలోచన కలిగి ఉండాలి. ನನ್ನ ಹತ್ರ 2 జోడి బట్టే ಇದೆ ಅಂದ್ರೆ ఆచೆ కಡೆ ఇರೋ 1 జోడి బట్టే ಇದೆ, నా దగ్గర 2 జతల బట్టలు ఉన్నాయంటే ఇతరులకు కూడా 2 జతల బట్టలు ఉన్నాయనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ನನ್ನ ಹತ್ರ 2 ಮನೆ ಇದೆ ಅಂದ್ರೆ ఆచೆ కಡೆ ಒಬ್ಬ బీదిలు మలుపుతా ఇದ್ದಾನೆ, నా దగ్గర 2 ఇళ్ళు ఉన్నాయంటే ఇతరులకు కూడా 2 ఇళ్ళు ఉన్నాయనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ತಂದೆ ಆದ ದೇವರು ಎಲ್ಲರಿಗೂ ಸರಿ ಸಮಾನವಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడైన తండ్రి మరి అందరికీ కూడా సమానంగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అది మనుషులలో ఏం ఉంటుంది ప్రియరే? అయితే మనుషులలో ఎలాంటి ఆలోచన ఉంది? కోరిక, ఆశ, కోరిక, అదేవిధంగా ఆశ. ಐಶ್ವರ್ಯವಂತನ ಸುದ್ದಿಯನ್ನು ನೋಡಿದ್ರಲ್ಲಿ ಐಶ್ವರ್ಯವಂತನು ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತ 16ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನ నుంచి లూకా సువార్త 16ನೇ అధ్యాయం 16వ అధ్యాయంలో 25వ వచనದಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡು 25వ వచనంలో చూస్తే 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ನಿನಗೆ ಇಷ್ಟ ಬಂದಾಗ ಕಂದ ಪುಟ್ಟ ಬಂಗಾರ, ನೀನು ನಿನ್ನ ಜೀವಮಾನದಲ್ಲಿ నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు ಒಳ್ಳೊಳ್ಳೆ ಊಟ ಮಾಡಿದೆ, మంచి భోజనం చేసావు, ಒಳ್ಳೊಳ್ಳೆ ಬಟ್ಟೆ ಹಾಕಿದೆ, మంచి బట్టలు వేసుకున్నారు, ಒಳ್ಳೊಳ್ಳೆ ರಥದಲ್ಲಿ ಓಡಾಡಿದೆ, ಒಳ್ಳೊಳ್ಳೆ ರಥ ಅಂದ್ರೆ ಕಾರು, ಈ ಕಾಲದಲ್ಲಿ ಕಾರು, ಆಗ ರಥಗಳು, ಕಾರ್లు అంట, కలర్ కార్లు, ಅಂತ ಕಾರು ಓಡಾಡಿದ. ನೀನು ಇಷ್ಟ ಬಂದಾಗ ಬದುಕ್ತೆ, నీ ఇష్టమైనట్టు బతికినావు కదా. ಈಗ ಇಲ್ಲಿ నరకದಲ್ಲಿ ನಿನಗೆ ಸಂಕಟ. ఇప్పుడు నరకంలో నీకు బాగుందా? బాగలేదు. ಒಂದು ತೊಟ್ಟು ನೀರು ಕುಡಿಯೋದಕ್ಕೂ ఒక చుక్క నీరు కూడా లేదు. ఐశ్వర్యవంతರಿಗೆ ఈ ದಿನ ಏನಿರುತ್ತೆ ಬೇರೆ? ಐಶ್ವರ್ಯವಂతులకు మరి ఈ దినం ఏముండదు? ಅನೇಕ ಮೋಸ ಮಾಡಿ, ಸಂಪಾದನೆ ಮಾಡಿ, ಕೆಟ್ಟ ಕೆಲಸವೆಲ್ಲ ಮಾಡಿ ಎಲ್ಲ దోచుకుంటారు. ಅವ್ರ టేబుల్ అనేక మోసం చేసి, చెడ్డ పనులు చేసి, అనేక రకాలుగా సంపాదించుకుని దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బిస్లరీ వాటర్ మడుగుతారు, 1 లీటర్ బిస్లరీ వాటర్లు నీళ్లు పెట్టుకుంటారు. ಯಾರು ಕೇಳಲ್ಲ, ಅದು ತಗೊಬಂದು మడుగుతారు. ఎవరు అడగరు, అది తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. నరకంలో అది లేదు. నరకంలో అలాంటి ఏమీ దొరకవు. లాజరు భక్తిపరుడు, తినడానికి ఆహారం ಇಲ್ಲ, తినడానికి అన్నం లేదు, పెట్టడానికి బట్టలు లేదు, కట్టుకునేదానికి బట్టలు లేవు, ఆసుపత్రి లేదు, రోగాన్ని బాగు చేసుకోవడానికి ఆసుపత్రి పోవడానికి వీలు లేదు. అల్లేనాగిದ್ದಾನೆ ಅವನು. అక్కడ ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతను. అక్కడ ఐశ్వర్యవంతులుగా ఉన్నాడు, ఇక్కడ దరిద్రులుగా ఉన్నాడు భూమి మీద. ಏನು ಉಲ್ಟಾ ಆಗಿದೆ. ರಿವರ್ಸ್ అయిపోయిందే. ఈ లోకದಲ್ಲಿ ನೋಡ್ರೆ ಸರ್ವ ಸುಖ, ఈ లోకంలో చూస్తే అంతా సుఖాలే, అది సర్వ కష్ట. ఇక లాజరు చూస్తే అన్ని కష్టాలే.
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಜನ ಏನನ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ఈ లోకంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, జనులు ఏమనుకుంటున్నారు? ನಾವು ನೋಡಿದ್ವಲ್ಲ ಕೀರ್ತನೆಗಳಂತ ಇವಾಗ ಓದೋಣ, ಅದನ್ನ 17ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. ఇందాక కీర్తన గ్రంథంలో 17, 14, 17వ అధ్యాయము 14ನೇ వచన, 14వ వచనం చదవండి. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి తమ పాలు పొందిన వారి చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి కలిగిందురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టెదరు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. దావీదను ಎಷ್ಟು అద్భుతంగా ಹೇಳ್ತಾನೆ. ದೇವರೇ, దావీదు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే, దేవుడా తండ్రి, ఇహలోకమే తమ పాలెందు నంబిద, ఈ లోకమే తమ బ్రతుకు అనుకుని అదే జీవితం అనుకుని ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అంతవర సవాసాలను మారదంటే నాకు దూరం అయ్యప్ప, అలాంటి వారి స్నేహం చేయకుండా నన్ను దూరం చేయి తండ్రి అని అంటున్నాడు. నాదెಲ್ಲ ఎంతవరకు ఫ్రెండ్స్ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ఇష్టపడతాను. మనమంతా ఎలాంటి వారితో ఫ్రెండ్స్ చేయాలనుకుంటాం? ఐశ్వర్యవంతం అంటే ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటా, పేదలతో కాదు. ಅವನ ಜೊತೆ ಹೋದ್ರೆ ఏం ಬೇಕಾದ್ರೂ ఫ్రీ. వాళ్ళతో వెళ్ళిపోతే అన్ని ఫుల్ లోడ్, ఫ్రీ. తినడం, తాగడం, పండుకోవడం అన్ని. లాస్ట్ నరకాను ఫ్రీ. లాస్ట్ నరకం కూడా ఫ్రీగా వస్తుందట. ఏం కావాలి? ఏది కావాలి మీకు? బడవ సహవాసం ಮಾಡ್ಕೊಂಡು ధనవంతుల సహవాసం కావాలా, దరిద్రుల సహవాసం కావాలా? లాజర్ సహవాసం ಬೇಕಾ, ఐశ్వర్యవంతం సహవాసం ಬೇಕಾ? లాజర్ సహవాసం స్నేహం కావాలా, లేక ధనవంతుల సహవాసం కావాలా? యువర్ చాయిస్. మీ యొక్క ఇష్టం. ఆప్షన్. ఆ ಕೆಳಗಡೆ వచ్చిన ಐಶ್ವರ್ಯ ದೇವರು ಈ ಲೋಕದವರಿಗೆ ಐಶ್ವರ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರಂತೆ. ಐಶ್ವರ್ಯ ಅಲ್ಲ, 17ರಲ್ಲಿ 4 ಕೆಳಗಡೆ ಐಶ್ವರ್ಯ. ಓಕೆ, ನಿನ್ನ ಐಶ್ವರ್ಯದಿಂದ మీ ఐశ్వర్యం వలన ಅವರ ಹೊಟ್ಟೆಯನ್ನು ತುಂಬಿಸಿದ್ದಿ, వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు. ದೇವರು ತನ್ನ ಆಸ್ತಿ ಐಶ್ವರ್ಯದಿಂದ ಪ್ರತಿದಿನ ಈ ಲೋಕದ ಜನರಿಗೆ ಆಹಾರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬೇರೆ దేవుడు తన ఐశ్వర్యం నుండి, అంటే తన ధన సమృద్ధిలో నుండి ప్రతి ఒక్కరికి ఆహారం ఇస్తున్నాడు. 750 కోಟಿ మానవರಿಗೆ ఆహార ಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟು ಬಂಡವಾಳ, ಎಷ್ಟು 750 కోట్ల మంది ప్రజలకు ఎంత ఆహారం కావాలో అంతా ఇస్తున్నాడు. రొట్టి, ముద్ద, చికెన్, మీ చేప, అన్ని మాంసాలు, అన్ని రకాల మాంసం కలిగినటువంటి ఆహార పదార్థాలు. సకల విధవాದ ప్రాణిಗಳಿಗೆ 84 లక్షల జీవరాశి, 84 లక్షల జీవరాశుల ఆహార పదార్థాలు అన్ని కూడా మనిషికి ఇస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 145 కీర్తనలు 145 15వ వచనದಲ್ಲಿ 15వ వచనంలో ప్రతి సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. చాలు. ప్రతి జీవిగల కన్నుಗಳು, ప్రతి జీవరాశి కండ్లు. జీవి అంటే మనుషులు కాదు, జీవి అంటే మనిషి మాత్రమే కాదు, ప్రాణులు, జీవరాశులు అన్ని దేవుడి దగ్గర చూస్తాడు, దేవుడి వైపు చూస్తున్నాయంట. టైం టు టైం ఆహారం. 9 గంటಗೆ నాస్తా, ఉదయం మార్నింగ్ సెక్షన్ 9 గంటలకు టిఫిన్. సింహకు భోజనం కావాలి, మధ్యాహ్నం భోజనం కావాలి సింహానికి. జింక చూస్తాడు, మంచి ఆహారం, గడ్డి ఆహారం, అలాంటివి, ఆకులు, అలాంటి ఆహారం కావాలి, చూసుకో తిను. అయ్యో అంతేరా, జింకే తోస్తారే సింహಕ್ಕೆ దేవుడు జింకకు ఆహారం చూపిస్తున్నాడు. దేవుడు సింహಕ್ಕೆ ఆహార కొడతా ఇದ್ದಾರೆ, దేవుడు సింహానికి ఆహారం ఇస్తున్నాడు. అయ్యో ಅಂತ ಹೇಳ್ತೀರಾ? అయ్యో అని అంటున్నారా? నువ్వు చికెన్ తినಬೇಡಿ, మీరు చికెన్ తినద్దండి. ಯಾಕೆ ಒಂದು ಜೀವ ಹೋಯ್ತಂತೆ ಅಯ್ಯೋ ಅಂತ ಇದ್ದೀರಾ? ఒక జీవం పోతుందంటే అయ్యో అంటున్నారా? ನೀವು ಮಾತ್ರ ಚಿಕನ್ ಮಟನ್ ಒಳ್ಳೆ ಮೀನು ತಂದು ತಿಂತಾ ఇದ್ದೀರಾ. చికెన్, మటన్, చేప అన్ని బాగా తెచ్చుకొని బాగా అరిగిస్తున్నారు. దేవుడు బరీ మనుషుల ఆశ అಲ್ಲ, ప్రాణిಗಳ ఆశను తీర్చుವಂತ ఐశ్వర్యం. మనుషుల ఆశను మాత్రమే కాకుండా జీవరాశులన్నిటి ఆశను కూడా తీరుస్తున్నాడు. అతడు ఇరువాతను, ఆయన ఉన్నవాడు, డబ్బులున్నవాడు. ఆతను ಬೇಕಾ ಅಥವಾ ಹಣ ಬೇಕಾ? దేవుడు కావాలా లేదంటే డబ్బులు కావాలా? ಒಬ್ಬ ರಾಜ ಇರ್ತಾನೆ, ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజును ముఖ్యమంత్రికి వెళ్తేనే ఆ రాజు ముఖ్యమంత్రికి వెళ్తున్నాడు, చెప్తున్నాడు, ఇది సిపాయిగా నిలుసు లైన్కి అందరు సిపాయిలు ಕೆಲಸಗಾರರು పని చేసేవాళ్ళు, ಎಲ್ಲರಿಗೂ ಲೈನ್ ಕೆಲಸ అందరినీ లైన్ నిలబెట్టారు పని చేసే వాళ్ళందరినీ. ನನ್ನ ಹಣ ಆಸ್ತಿ ಎಲ್ಲ ಚಿನ್ನಗಳನ್ನೆಲ್ಲ ಮುಂದೆ ಇಡ್ತೀನಿ. డబ్బులు, చిన్న బంగారం అన్ని వరుస పెట్టాడు.